ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలమున యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఈ రోజున ఒక ముఖ్యమైన మాటతో మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. కీర్తన 103వ కీర్తన 5వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. ఈ రోజున దేవుడు మేలుతో నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నారు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ యొక్క పనిలో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క బిడల విషయంలో ఒక మేలు ఆయన చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఆ మేలు కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన సన్నిధిలో ఆరాధన చేసి ఆయన స్తుతించి ఆయన మాటలు విని ఆయన యందు మనం సంతోషిద్దాం. ఆయన మీ యొక్క కుటుంబాలలో ఒక మేలు ఆయన చేయబోతూ ఉన్నారు. ఆ మేలు కొరకు ఎదురు చూద్దాం. మనం దేవుడు మిమ్మల్ని మేలు చేత నింపి దీవించి ఆస్వాదించును గాక. ఈరోజు నా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన నాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును తండ్రి, నీవు మా హృదయములను నీ మేలుతో నింపబోతూ ఉన్నావు. ఇదిగో తండ్రి, ఎవరైతే ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాల్లో మేలును దయచేయండి, కృపను దయచేయండి. నీ యొక్క కనికరం వారి పట్ల ఉంచండి. ఏదైతే వారి జీవితాల్లో జరగాలని ఆశపడుతున్నారో ప్రభువా, అది జరుగుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభువా, ఈ దినమంతయు వారిని దీవించి ఆస్వాదించి నీ మేలు చేత తృప్తిపరచమని, మీరు మహిమ పొందమని, బిడలను కుటుంబాలను దీవించి దర్శించమని, వారి ప్రతి అవసరత మీ నామములో తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.